హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కాస్త రొమాంటిక్ టచ్తో ఉన్న కుటుంబ కథ ఇంగ్లీష్ అమ్మాయి ఈస్ట్ గోదావరి అబ్బాయి కథతో మీ ముందుకు వచ్చాను. మీ జగదీశ్వరి కందికుప్ప. రచన మోదేపల్లి సీనమ్మ. కథలోకి వెళదామా? తెలుగింటి సంప్రదాయపు లోగిలిలో, భరతమాత ఒడిలో, గోదారమ్మ లాలనలో, పాడి పంటలతో సుభిక్షంగా అందరికీ ఆదర్శంగా నిలిచిన కుటుంబంలో రమేష్ స్వప్న దంపతులకు పుట్టిన గారాల తనయుడే కృష్ణ. అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. వృత్తిరీత్యా విదేశాల్లో ఉంటున్నాడే కానీ మన దేశ సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తి రూపంగా తూర్పుగోదావరి జిల్లాలో పెరిగాడు. అమెరికాలో దేవకన్యలా అనిపించే పండు లాంటి అమ్మాయి, రూపానికి తగినట్లే పేరు ఏంజిల్ యాపిల్. కృష్ణ సమయస్ఫూర్తి, కార్యదీక్షలో ఏకాగ్రత చూసి నిత్యం ప్రశంసలతో ముంచెత్తే ఆమె కృష్ణకు ఆఫీసులో బాస్. అన్నిటికీ క్రిష్ అంటూ తిరిగేది. కృష్ణ లేనిదే ఏ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో చేయలేరు అన్నట్టుగా అయింది ఆ ఆఫీస్ పరిస్థితి. కృష్ణను, అతని పద్ధతులను అభిమానించే ఆమె అతనిని ప్రేమించకుండా ఉండలేకపోయింది. అదే విషయాన్ని కృష్ణతో చెప్తూ ఐ లవ్ యూ క్రిష్ అంది. ఆ మాటలకు కృష్ణ, మా జీవనం ఇక్కడ తాత్కాలికమే. మేం మా దేశం అంటే ప్రాణప్రదంగా బ్రతికేవాళ్ళం. ఇక్కడలాగా ఎవరికి వారే యమునా తీరే కాదు. ఆప్యాయత, అనురాగాలతో అల్లుకున్న ఉమ్మడి కుటుంబం మాది. నాతో నీకు ప్రేమ పెళ్ళి ఇలాంటివి జరిగే పని కాదు. నన్ను మర్చిపో అని సున్నితంగా చెప్పాడు. కానీ ఆమెలో నిజాయితీ ఎడల, క్రిష్ ఎడల ఆరాధన, ప్రేమ దినదినాభివృద్ధి చెందగా క్రమంగా క్రిష్ మనసును గెలుచుకుంది. వీళ్ళ ప్రేమ గురించి వీడియో కాల్ చేసి ఇంట్లో చెప్పాడు కృష్ణ. కృష్ణ తప్పుబట్టేంత పొరపాటు చేయడలే అన్న నమ్మకంతో అందరూ అర్థం చేసుకుని వాళ్ల పెళ్లికి అంగీకరించారు. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న సాంకేతికతకు సాక్ష్యంగా అక్కడే పెళ్లి చేసుకున్న నూతన దంపతులను వీడియో కాల్ ద్వారా చూసి మనసారా దీవించారు బంధుమిత్రులు. ముందుగా నిర్ణయించుకున్నట్టే తరువాత రోజే ఇండియాకి బయలుదేరి వెళ్ళాలి అనుకున్న క్రిష్, ఏంజిల్లో భారత్కు రానే వచ్చారు. ఘనంగా గోదావరి తీరాన రిసెప్షన్ ఏర్పాటు చేసి బంధుమిత్రుల సమక్షంలో వధూవరులు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. పంతులు గారు పెట్టిన ముహూర్తానికి శోభనం ఏర్పాట్లు కూడా చేశారు. నిత్యం జీన్స్లా తిరిగే ఏంజిల్ యాపిల్ క్రిష్ చెప్పినట్టు నడుచుకుంటూ అందరి మనసులను తన నిష్కల్మషమైన చూపులతో ఆకట్టుకుంది. ఆ రోజు రాత్రి ఆడపడుచులంతా తెలుగింటి హిందూ సంప్రదాయపు వస్త్రధారణలో చూడాలని ముచ్చటపడి ఏంజిల్ యాపిల్ను భారత స్త్రీగా అలంకరించారు. అపరంజి బొమ్మకు చీర కట్టి, నుదుటిన సింధూరం పెట్టి, వాలజడ అల్లి, మల్లెలు తురిమి, బంగారు నెగలతో కుందనపు బొమ్మలా ముస్తాబు చేశారు. ఏంజిల్ యాపిల్కు ఇదంతా కొత్తగా ఉంది. ఎందుకంటే అక్కడ ఫార్మాలిటీస్ వేరు, ఇక్కడి ఆచారాలు వేరు. శోభనానికి జరిగే తతంగాలు కూడా ఇక్కడ విభిన్నంగా ఉన్నాయి. అందరూ అలంకరించి బయటికి వెళ్ళగానే అద్దం ముందు కూర్చుని తనను తాను చూసుకుని మురిసిపోతుంది ఏంజిల్. భారతీయ స్త్రీలకు ఎంత చక్కటి సంస్కారం! ఈ చీరకట్టులో స్త్రీని ఎంత అద్భుతంగా చూపిస్తారు అని మనసులోనే అనుకొని, నన్ను ఇలా చూస్తే క్రిష్ ఎలా ఫీల్ అవుతాడో అనుకుంటూ ఇన్ని రోజులు ఫాస్ట్గా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు నేనే ఎంత ముద్దొస్తున్నానో. మరి క్రిష్ పరిస్థితి అనుకుంది. ఈ పూలు ఎంత మంచి పరిమళం వెదజల్లుతున్నాయి. మేము కొట్టుకునే స్ప్రేలు ఒక పక్కకి రావు కదా ఈ మత్తెక్కించే సువాసన ముందు అనుకుంటూ పరవశించిపోతోంది. ఇంతలో కొంతమంది స్త్రీలు పాల గ్లాస్ చేతికిచ్చి లేచి రమ్మని మెల్లగా తీసుకెళ్తుండగా, ఈ పాల గ్లాస్ ఎందుకో, ఏం చేయాలి దీంతో, విచిత్రంగా ఉంది అనుకుంటూ నడుస్తుండగా ఒక గుమ్మం దగ్గర ఆగి మెల్లగా తలుపు తీసి తనని మాత్రమే లోపలికి చటుక్కున నెట్టి గబుక్కున తలుపు గడియ పెట్టారు. పందిరి మంచం మీద పట్టుపరుపు వేసి మల్లెపూలు చల్లి మధ్యలో ప్రేమకు చిహ్నమైన గులాబీలు హృదయాకారంలో పొందికగా పేర్చి పక్కనే పళ్ళేలలో పలు రకాలైన పసందైన మిఠాయిలు, పండ్లు అమర్చి ఉంచారు. కిటికీ దగ్గర నిల్చుని చల్లని వెన్నెలలో పిల్లగాలికి మెల్లగా ఊగుతున్న మల్లెతీగల అందాన్ని తన్మయత్వంతో తదేకంగా చూస్తూ నిల్చున్నాడు క్రిష్. తెల్లని పట్టుచీరలో మల్లెపూలతో అల్లిన వాలుజడకు కుచ్చిళ్లు పెట్టి
పాల గ్లాస్ చేతిలో పెట్టి ఒక్కసారి లోపలికి నెట్టగా వచ్చింది ఏంజిల్ యాపిల్. మాటల్లో గంభీరం మాయమై తనకు తెలియకుండానే వణుకుతున్న చేతులతో అదిరేటి పెదవులతో అతనికి పాల గ్లాస్ అందించింది. వెన్నెల బొమ్మలా వయ్యారంగా ఉన్న ఆమె చేతిని అల్లరిగా అందుకొని రా కూర్చో అన్నాడతడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ. చేతులెత్తి దండం పెట్టాలనే భారతీయ సంప్రదాయం, నూతన దంపతుల తొలిరేయి కలయిక ఇంత మధురమా? ఈ కన్నుల భాషలతో తనువులు కలిసే అధరాల మాధుర్యాన్ని ఆస్వాదించే ఈ ఘట్టానికి పెద్దలు సంతోషంతో నిర్ణయించే ఒక శుభముహూర్తమా? ఎప్పుడూ నాతో ఉండే కృష్ణ ఏకాంతంగా ఇప్పుడే కొత్తగా కలిసినట్లు నాకే తెలియకుండా నాలో ఇంత బిడియమా అనే ఆలోచనలు గిర్రున తిరుగుతుండగా ఆమె చేయి అల్లరిగా అతని నడుమును స్పృశించిన వెంటనే తనువు చల్లుమంది. ఒక చేతిని ఆమె భుజం చుట్టూ వేసి దగ్గరకు తీసుకుంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ యాపిల్ ఐ లవ్ యూ అన్నాడతను ప్రేమగా. ఆమె ఇప్పుడు నేను ఎంతటి ప్రేమకు పాత్రురాలనయ్యాను అనుకుంటూ ఐ లవ్ యూ టూ డియర్ అందామె అరమోడ్పు కన్నులతో. పొదివి పట్టుకున్న కృష్తో పాటు మన సంస్కృతిని సొంతం చేసుకుంది ఏంజిల్ యాపిల్. కథ బాగుంది కదా? మరిన్ని ఆసక్తికరంగా ఉండే కథలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవా మరి.